సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్లను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేనవతారమెత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్లి పాలు పితికి వంటింట్లోకి వెళ్లి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ తెచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవన్నర వెధవల దగ్గర పనిచేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏయ్! ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతుండా. దండాలు. సలసలాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడితే పత్రం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. ఒళ్ళు పలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరేంటే ఓల్ తమిళనాడు, ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుకలని నకనకలాడతాయి. మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా. సోదాపి పాయింట్ రా. ఆ నలభీంపాకం చేసే నర్రా బ్రదర్స్ పేరు వినే ఉంటారు. ఆ ఫ్యామిలీలో నెంబర్ 2 ఈయన. కానీ వంటలో మాత్రం నెంబర్ 1 అండి. హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట ఆదిలాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి. మా ఆయన చేసిన బిర్యానీ తిని బిల్లాడని బిక్క తెచ్చిపోయాడండి ఒకనాడు. మన చేతి తాజా మురుగుల కోసం ముషారఫ్ తాజ్ మహల్ నుండి కబురు చేసినాడండి. మా జాంగ్రీలంటే జార్జి బుష్ నాలుక కోసుకుంటాడండి. క్లింటన్ లేడండి. క్లింటన్ మా కజ్జికాయలు తింటానికి మళ్ళీ హైటెక్ సిటీకి వస్తానన్నాడండి. మా సాంబార్ కోసం అండి సద్దాం హుస్సేన్ జొల్లు కార్చుకుంటాడండి. తమరు కూడా మన చేతి పౌరులు చూసినారంటే అంతే కదా. ఇదేవతి నా పోతరేకండా. ఈయన నా బందరు లడ్డండి. తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈయనే తమ నాలుగులో తుప్పలించేద్దామని వచ్చామండే. జీతం బచ్చం వద్దండి, తిన్నంత తిన్నేస్తే చాలండి. ఇద్దరం గ్యారేజ్ లో ఒకే పక్కలో సర్దుకు పడుకుంటామండి. ఖర్చే ఉంటదండి. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్ గా తినడానికి తీసుకురండి. పండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి. పద పనిచేస్తున్న పద. అన్న వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అయితే పంపించామంటావా? నాకు డౌట్ వచ్చిందంటే డౌటే వద్దు. మరి వంట నువ్వు చేస్తావా? వంట డౌటే. అయితే నోరు మూసి కూర్చో. ఆ. వేధవాని. ఏయ్! మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా? అమ్మూరికి పిలిపడానికి బలం పిస్తా బాగా తినిపించి పెంచిన మా పొట్టేలు కనిపించడం లేదురా. ఎవరు దొంగలించారో చెప్పండి రా. చెప్పండి రా. మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా? అంత సత్తా ఎవరికుంది బాబయ్య? అమ్మోరు మీద ప్రమాణకం చెప్తున్నాను దొరా, మాకేమీ తెలీదు. తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినర్రా, ఊటాలే కరెక్ట్. नमस्कार महाराज, नमस्कार है। देखो आपका अम्मार का बलि का पोटेल 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 फटेल। అవు అన్న ఇది మన పొట్టేలే. ఎక్కడ దొరికిందిరా నీకు ఈ పొట్టేలు? आसमान के नीचे कब्रिस्तान के पीछे चोरी चोरी चुपके चुपके है। ఎవడరా నువ్వు? रात का राजानी नेपाली गुरखानी साहब। ఏయ్, మీరంతా వెళ్ళండి రా. हाँ चलो चलो घर का जाओ, आराम का सो जाओ। ఈ పొట్టేలు మాదేనని నీకెలా తెలుసురా? हाँ आसमान में दिख रहे गद्दा कंट की जमीन पे मेहता दिखता है साहब। ఈ నేపాలి రామ్ భూపాలి కంటికి పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాబ్. ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు. దొంగ వాసన పట్టినా వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్ ఇచ్చినా వాళ్ళ చేత నిజంగా ఇచ్చినా ఈ పొట్టేలు పట్టుకొచ్చిన. దానికన్నీ దయచేసి నన్ను మీ ఇంట్లో గూర్ఖాగా పనిచేయని చెప్పొచ్చు సాబ్. మీకు నమస్కారం పెడతా. ఏ ఎందుకు చెప్పొద్దు? మాకి తోడా మొహమాటం ఎక్కువ కదా సాబ్. అడిగితే ఒప్పుకోవాలి కదా సాబ్. వీడు సామాన్యుడు కాదన్నా. బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు. నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు. హమ్ ఏక్ నహీ సాబ్, దో హై. ఇంకెవరున్నారు? ఓ కొయిరాలా నేపాలి. క్యా మేరే దిల్ కి రామ్ భూపాలి. साहब को नमस्ते बोलो. నమస్తే సాబ్. ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा उंगो नमस्ते बोलो. నమస్తే ये अच्छी है मेरा श्रीमती साहब. ఈ రోజే పనిలో చేరండి. बहुत शुक्रिया है साहब. ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది. ఇందా ఇదిగోరా తిను. రామచంద్ర, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు. దండాలమ్మా. అది సరే, ఇంతకు మీరెవరు? కడుపు చూసి పట్టెడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు. కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము.
ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు. అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది. 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం. సరేనా? నువ్వు పదవయ్యా. పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు. అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలువు ఉంటారట. తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్లాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా. మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి. నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతన్సాల సినిమాలో ఎన్టీఆర్. ఏ ముసలి, ఎవరే ఈ అలగా జనం అంతా? పాలేర్లుగా పడుంటామని వచ్చారు. పనిలో పెట్టుకున్నా ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి. నేను నాయుడు బావనండి, పని వాళ్ళమండి. పని అంటే అట్లాంటి పని కాదండి, ఇరగ తీసేస్తామండి. అయ్యా, ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి అయ్యా. పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి. అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి, ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే, వాడేవుడు? మా మరిదయ్యా. ఈ నా ముద్దులు తమ్ముడండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులు కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా, నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకిలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనోళ్ళు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా, ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి, 2 ఆడాళ్ళండి బండబూతులు తింటున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మిమ్మల్ని? మీరు నర్రూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళు కూపీలు ఆడతారండి అయ్యా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలిసిందండి అయ్యా. హాయ్ బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి అయ్యా. డౌట్ తీరిందా? మీరెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలా. రామరామ రామచంద్ర. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక? తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే మన పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. ఓరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. మీరా? కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నిటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? వేరే భాషలో మాట్లాడుతుంది అమ్మో, 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 నా మనవరాలకి ఏదో అయిపోయింది.
పోయింది జుల్కారే మేరే త్రిశూల్. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకే అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా అమ్మో जय बोलो थोड़ा कंफ्यूजन है आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो तुलजा भवानी माता की जय. జై మాతాకి జై మాతాకి జై మాతాకి జై మాతాకి మా తల్లి తీసుకోమా తల్లి జై మాతాకి జై మాతాకి తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस चार चौकरों को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलती हूँ. ఒరేయ్, నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థమవుతుంది. रे तुम्हारे टुकड़े 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 कर दूंगी. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడు తుక్కుమాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? తాతయ్య తాతయ్య. ఓ నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్ని తెలుసు అన్ని వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. बोली बड़ा बाबाले. చచ్చిపోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. कल सुबह देवी मंदिर को एक डांस मास्टर आता है. జీ మరాఠీ దేవి, జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు. మధ్యలో నీ మోగ భాష ఒకటి ఏమంటున్నాడు? మరోసారి డౌట్ పడితే తిత్తి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మోరే. జై తులజా భవానీ మాతా దయా కరో. అన్నయ్య, అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా? ఆ? రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాతా దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా, డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టరు. నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. అది ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ. మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని చేసుకోండి సాబ్. చిప్పాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం. ఆ, ఊ బోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. దండాలయ్య, దండాలయ్య, దండాలయ్య. ఎరా, అయ్యా. మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట. అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు?
తమరి చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేసావంటయా? బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అచ్చం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతు కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్లుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలు పెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మారతాయి. కొనుక్కోరాదు, అసలు కళలే రావు. చేతికి వచ్చిన పంట నిప్పులు పాలైపోతుందయ్యా. పాపం మాడిపోతారయ్యా. ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. సలాం సాబ్. నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేపాలి. తొడగరా. సరిగా వేరా. షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన వెధవలు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సాహ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేమైనా ఉంటే నీ ఉంటూ ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా. తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం.
ఐ కాంట్ బేర్ ఇట్. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి.